హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రిషి. మీరు చూస్తూ ఉన్నారు రిషి ఆన్లైన్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని వన్స్ మీరు యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ మీరు వచ్చేసి ఈ యొక్క బెల్ ఐకాన్ వన్స్ మీరు యాక్టివేట్ చేసుకున్న వెంటనే మన ఛానల్లో ఇట్లాంటి ఎడ్యుకేషన్కి సంబంధించి ఎన్నో వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి అందరికంటే ముందుగా మీరు పొందుతారనమాట. సో ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణలో ఎవరైతే ఒక 10వ తరగతి విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాసి ఉన్నారో వాళ్ళ యొక్క ఫలితాలకు సంబంధించి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోయాయి కాబట్టి మనకి ఎగ్జామ్స్ తర్వాత మనకు వచ్చేసి మన యొక్క ఫలితాల కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, వాళ్ళ యొక్క ఫలితాలకు సంబంధించి మనకు మార్నింగ్ అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఒక రిజల్ట్స్కి సంబంధించి కనుక మీరు వినాలి అనుకుంటే ఒక డేట్ అనేది అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఈ యొక్క రిజల్ట్స్ గురించి కనుక మీరు వినాలి అనుకుంటే ఈ యొక్క వీడియోని మీరు వితిన్ సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్గా ఈ యొక్క 10వ తరగతి ఫలితాలు ఎప్పుడు వస్తాయనేది మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. ఒక వీడియోని మీరు వితిన్ సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే. సో ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక న్యూస్ అయితే చెప్పాలి. సో ఫ్రెండ్స్, ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, ఇది ఒక గుడ్ న్యూస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బ్యాడ్ న్యూస్ అనేది నేను చెప్తాను. మనకేంటనంటే మొన్నే మనకి ఒక ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఒక 10వ తరగతి ఎగ్జామ్స్ అనేవి మనకి ఏప్రిల్ 21 లేదా ఏప్రిల్ 22న యొక్క ఫలితాలు విడుదల చేస్తామని అయితే అంటే కొంతమంది అంటున్నారు బయట వచ్చేసి. ఏంటి అనంటే ఈ యొక్క 21 కానీ లేదా 22 యొక్క ఫలితాలు విడుదల చేస్తారా బ్రో అని చాలామంది అయితే అడుగుతున్నారనమాట. మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే వస్తుంది డైలీ మనకి అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. మనకి మొన్న ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయ్యాయి కాబట్టి 21, 22 యొక్క రిజల్ట్స్ వస్తాయనేది అది అవ్వదన్నమాట ఆ పని అనేది. సో ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఏంటి అని అంటే ఈ నెలాఖరు లోపల అంటే ఏప్రిల్ 30వ తేదీన మనకి ఈ యొక్క రిజల్ట్స్ అనేవి విడుదల చేస్తాం అనేది చెప్పడం అయితే జరిగిందనమాట. మన యొక్క తెలంగాణలో ఈ యొక్క 10వ తరగతి ఫలితాలు అనేవి మనకి ఈ నెలాఖరు లోపల మనకి ఏప్రిల్ 30 లోపల ఈ యొక్క రిజల్ట్స్ అనేవి విడుదల చేస్తాం అనేది చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.